అనుభవించి ఆనందించే రీతిగా దేవుడు మనకు సహాయపడి మన పరిశుద్ధ వాక్యం ద్వారా మన ఇంటిని చూసి ఆయన చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి దేవునికి కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము మన కుడికైనను ఎడమకైనను చుట్టూలక కాపాడి నడిపించేదని పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చూస్తాం. కుడికైనను ఎడమకైనను చుట్టూలక అనే మాటలను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ సంబంధించిన కుడికి తొట్టిల్లిపోవటము ఎడమకు తొట్టిల్లిపోవటము ఈ పరిస్థితులు కూడా మన ముందు తీసుకొస్తున్నారు. కుడికి తొట్టిల్లిపోవటం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తూనే తొట్టిల్లిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని వినక దేవుని మాటని అశ్రద్ధతో మనం ఆలకించినట్టుగా ఉంది తొట్టిల్లిపోతూ ఉంటాం. కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా ఆయన కాపాడి నడిపించింది. విని తొట్టిల్లిపోకుండా విని వినట్టుగా ఉంది తొట్టిల్లిపోకుండా ఆయన మనల్ని కాపాడి నడిపించేది. ఎందుకనగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం విషయంలో ఆయన మాట మనం ఆలకిస్తే మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఆయన మాట మనం ఆలకించిన కొలది ఆ మేలు ఏమవుతుందంటే వృద్ధి అవుతూ ఉంటుంది. దేవునికి మంచి కలుగునగా ఆ మేలు వృద్ధి అవుతూ ఉంటుంది. ఆ మేలు వృద్ధి చేస్తున్న దేవుడు మన జీవితాన్ని కనిపెట్టి మన జీవితాన్ని ఆదరించి కాపాడి నడిపించే దేవుడిగా ఆయన తన కృపను వెల్లడి చేస్తూ వల్ల తన వాక్యాన్ని మనకు తీసుకొచ్చినట్టు దేవుడికి మంచి కలుగునగా విశ్వాసంతో ప్రభు మాట మనం ఆలకిస్తూ విశ్వాసం ద్వారానే దేవుని యొక్క సంగతులను ఎరగటానికి మనసు ఉంచుకుందాం. దేవుని యొక్క సంగతులను ఎరగటానికి మనసు తెచ్చినప్పుడు మొట్టమొదటి మనలో ఏమంటారంటే విశ్వాసం అన్న. విశ్వాసం ఉన్నప్పుడు మన దేవుడు మన పక్షాన ఉంది. ఆయన మనకు దేవుడు అన్నమాట. కనుక ఆయన కృపను అనుభవించడానికి మనలో ఆయన చేసిన విశ్వాసము, అదే విశ్వాసం ద్వారా మన విధి చేస్తూ ఉన్నాడు. అదే విశ్వాసం ద్వారా మనం పడిపోతున్నా, లేకపోతే మనం జారిపోతున్నా, లేకపోతే మనం దేవుడికి దూరం అవుతున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఆయన మనల్ని దేవుడికి నడిపించగలిగినట్టుగా ఆయన సహాయం చేస్తున్నారు. తీసుకువెళ్తున్నందున చేద్దాం. మనం ధన్యులుగా బ్రతకాలి అంటే లేఖనాలు చదివిస్తూ మన కుడి ప్రక్కన 1000 మంది పండుగలు, మన ఎడం ప్రక్కన 10,000 మంది పీడులను మనము ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే మనం బ్రతకాలి. ఎందుకు అనగా కుడి పక్కన దాన్ని బట్టి ఎడం పక్కన దాన్ని బట్టి మనం చింతనొందక భయపడక ప్రభువుని చూసే వారిగా ఉన్నాం. అది విశ్వాసాన్ని మనం నడిపించే జీవితం అన్నమాట. దేవుడికి మంచి పరిస్థితి మనల్ని నిందించేవారు మన కుడి పక్కన చేరేదా, మనల్ని అపహాస్యం చేసేవాళ్ళు మన ఎడ పక్కన చేరేదా, ఏ పక్కన వాళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడు అనే ధైర్యమే మనం నడిపించేదిగా ఉంటుంది. దేవుడికి మంచి కలిగిన కాక కీర్తన కాదు కలిగిన మాటలే చూడండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 2, 3, 4 దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ గమనించినప్పుడు యెహోవా నన్ను బాధించే వారు ఎంతో విస్తరిస్తున్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గుర్తి చెప్పువారు అనేకులు. అయితే భక్తుల యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దావీదు భక్తుల యొక్క జీవితంలో ఏం జరుగుతూ ఉంది, ఏ పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులను ఎవరిని ఆశ్రయించి తాను ధైర్యపరుచుకుంటూ ఉంటాడు. ఎవరిని ఆశ్రయించి ఆయన ఉన్నాడు అని ఆయన నామాన్ని బలపరుస్తూ బ్రతుకుతూ ఉంటాడు. చూస్తే వాక్యం ఏమంటుంది, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచేవారు అనేకులు ఉన్నారు. అయితే దేవుని వలన అతనికి ఏ రక్షణ ఏమీ దొరకదని నన్ను వచ్చేవారు అనేకులు చెప్పుకునే వారిగా ఉన్నారు. యెహోవా నీవే నా చేయడము కాదు,
నీవే నాకు అతిశయాస్పదం కను, నా తల ఎత్తివాడవు కను ఉన్నావు. హల్లెలూయా. క్రీస్తు యేసులో కన్నా ప్రభు చేత వీళ్ళందరూ ఏమనుకుంటారంట, ఇతనికి ఏం దొరకదు, ఇతనికి రక్షణ లేదు, ఇతనికి ఏం దొరకదు అని చెప్పేసి అతని గురించి మరి మాట్లాడుకుంటూ ఉన్నారంట. అతని గురించి అతని మీదకి అనేకులు లేచిన వారిగా ఉన్నారు. అతని గురించి అతనికి బాధ కలిగే వారు పలికే వారిగా ఉంది. అయినప్పటికీ అప్పుడు ఏమంటాడంటే, నీవే నా చేయడము, దేవుడికి మంచి కలగలగా, నీవే నా అతిశయాస్పదము, నీవే నా తల ఎత్తువాడవు. హల్లెలూయా. క్రీస్తు యేసునందున ప్రభు చేత విశ్వాసమును భాగ్యవంతులుగా, విశ్వాసమును బలవంతులుగా దేవుని నామాన్ని బలపరచడానికి ఇక్కడ భక్తులు పడుతున్న మాట్లాడంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉండాలి, ఆయన చూసి ఇక్కడికి ఎటువంటి సహాయం దొరకదు. తర్వాత ఏమంటున్నారు, ఆ దేవుని వలన ఇతనికి రక్షణ ఏమి లేదు అని అంటూ బాధపరుస్తూ ఉన్నారు. బాధపరుస్తున్న పరిస్థితుల్లో భక్తుడు ఎంత ధైర్యం కలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, చూడండి, నీవే నాకు చేయడం, వారెన్నంటే ఏంటి, నీవే నాకు చేయడము, వారు నాకు రక్షణ దొరకదని పరిచిన నీవే నా అతిశయ పదము, నీవే నా తల ఎత్తువాడము అనే దేవుని మాటలో మన వినికిడి తీసుకొచ్చి దుష్టుడు అగ్ని బాణములను వేస్తూ ఉంటాడు. అగ్ని బాణాలను ఆర్పివేయడానికి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం పొచ్చుకునే వారంగా ఉంటాం. ఈ ఆత్మ ఖడ్గాన్ని మనం పొచ్చుకున్నప్పుడు ఆత్మ ఖడ్గంతో ఏమంటాడు భక్తుడు, నీవే నా చేయడం, నీవే నా అతిశయ, నీవే నా తల ఎత్తువాడు. ఆత్మీయమైన పోరాటాన్ని నేర్పిస్తుంది. దేవుని జననంగా జీవోత్సాహంతో దేవుని సంతోషంతో బ్రతకటానికి కలవిస్తూ ఉన్నాడు. ఇక్కడికి క్రీస్తు యేసునందున కృప చేత మన జీవితంలో మనం అనుకుంటాం, ఈ చుట్టుపక్కల దావీదులాగా మనం ఉన్నాం అనుకోండి. చుట్టుపక్కల జనులు ఎంతో బాధపరుస్తూ ఉన్నప్పుడు మన ప్రాణం ఏం చేసిందంటే ఈ జన్మని చూసేసి కృంగిపోతూ ఉంటాం. దేవుడు చెప్పేది ఏంటంటే, నన్ను చూడండి అంటున్నాడు, నన్ను చూడండి. నిన్ను కృంగదీసే వారికంటే ఆయన అధికుడు ఉన్నాడు, నిన్ను బాధపరిచే వారికంటే ఆయన ఉన్నతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని చూస్తూ ఈ ప్రజల్ని చూస్తే ప్రజలు ఎట్లా ఉన్నారంటే బాధపరిచేవారు, సారంగా బాధించేవారు. అయినను నీవు నాకు చేయడముగా ఉన్నావు, నీవు నాకు అతిశయాస్పదంగా ఉన్నావు, నీవు నాకు నా తల ఎత్తే దేవుడిగా నీవు ఉన్నావు. వాళ్ళు ఎన్ని మాటలు పలికితే ఏంటి, నీవు నా పక్షాలు దేవునికి మహిమ కలిగిన ఎదుకాల సమయంలో మన జీవితాన్ని ఆశీర్వదించి వాళ్ళ బలపరిచే దేవుడు చెప్తారు. క్రీస్తు యేసునందున కృప చేత మనం ధన్యులైతాం, క్రీస్తు యేసునందున కృప చేత మనం భాగ్యవంతులైతాం. ఆ కృప ద్వారా మనకు ఏం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఆ కృప చేత మనకు రక్షణ కలుగుతుంది. ఆ కృప కొరకు కనిపెట్టే వారికి, కనిపెట్టుకున్న వారికి ఆ కృప దొరుకుతుంది. ఇప్పుడు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరి కొరకు కనిపెడుతూ ఉన్నాడు, కృప చూపించే దేవుని విస్తారమైన కృపలు లేని దేవుని కొరకు కలిపి ప్రజలు ఏమంటూ ఉన్నారు, ప్రజలు ఏమంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ప్రజలు ఏమంటూ ఉన్నారు, అతనికి దేవుని వల్ల ఎటువంటి రక్షణ కలగదు, అతనికి దేవుని వల్ల ఏమీ దొరకదు అంటూ ఉంది అనే మాటలు ఏం చేస్తున్నాడు, ఆత్మ ఖడ్గము చేత ఖండించి ఆత్మ ఖడ్గము చేత ఎదురించి అనుకుంటున్నాడు గొప్ప మాటలు, విశ్వాసం. దేవునికి మహిమ కలగల మధ్యాహ్న సమయంలో మనకు ఎవరైనా చెప్పొచ్చు, మా ఈ పరిస్థితి అదే అని చెప్పి చెప్పొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం చేతపడుతుంది, దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చేతపడుతుంది. ధైర్యముతో దేవుని వైపు మనం చూసేవారు, ధైర్యముతో దేవుని వైపు చూసేవారు. ధైర్యముతో దేవుని వైపు మనం చూడలేనప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే మనలో ఏముంటుంది, తిరుగుతనం ఉంటుంది. ఈ తిరుగుతనం ఎవరి వైపు చూపిస్తుంది, మనుషుల వైపు చూపిస్తుంది. ఇదిగో నిన్ను అంటున్నారు అని చెప్పేసి మనుషుల వైపు చూపిస్తుంది. దేవుని బట్టి మనకు కలగవలసింది ఏంటంటే ధైర్యము.
దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క లేఖనాలు చూస్తే దేవభక్తుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని పట్టణాన్ని జీవించి దేవునికి మహిమ కలుగునగా. అనేది పోగొట్టుకున్నది అంత తిరిగి సంపాదించుకుని వచ్చారు. దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు ప్రజల యొక్క మాటలు మనం ఆలోచిస్తే ప్రజల యొక్క ఆ చెడు ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటే మనసేమైపోతున్నట్టు కుంగిపోతూ ఉన్నది, కుంగిపోతుంది. అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే శిక్షలకు అనే ప్రాంతం మీదకి శత్రువులు తెలియజేస్తూ వచ్చిన పట్టణాన్ని కాల్చివేస్తారు. అదే సమయంలో దావీదు పక్షాలు ఉన్న ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే అసలు ఈ దావీదు వల్ల కదా ఇదంతా జరిగిందని అందరూ రావిస్తున్నారు. రాళ్ళు చంపే వాళ్ళ వైపు చూసిన దావీదు భక్తులు అంటే చూడండి, దేవుణ్ణి బట్టి ధైర్యం హల్లెలూయా, దేవుణ్ణి బట్టి ధైర్యం చేస్తుంది. రోజు సమాజం ఎట్లా ఉంటుందంటే రాళ్ళు వేడిగా ఉంటుంది. అయితే రాళ్ళు వారి వైపు చూస్తే మనసేమైపోతుంది, అయ్యో నన్ను ఎక్కన్నారు, అయ్యో నన్ను ఏం చేస్తున్నారని చెప్పేసి వేదన కలుగుతుంది. దేవుడు మన పక్షాన్ని వేసి ప్రజలు దాని వైపు చూస్తుంటే నువ్వు నా వైపు చూడు అని చెప్పే దేవుడు. ప్రజలు ఆ శ్రమ ఆ బాధ వైపు చూస్తే నా వైపు చూడండి. ఎందుకంటే అన్నిటిలో ఆయన ఎటువంటి దేవుడు అంటే సహానుభావం కలిగిన దేవుడు కనుక ఆయన వైపు చూసేవారైనా మనం దేవుని నామో మహిమార్థం ఆయన వైపు చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది చూడమ్మా ఆయన జయించిన మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుదా. అందులో ఉన్న ఆడవాళ్ళని అతని పట్టణంలోకి వచ్చి తమ భార్యలను కుమారులను కుమార్తెలను జనం నుంచి కొనుగోలు గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని గమనించినప్పుడు మీరు పట్టణాన్ని వచ్చి బయటకు వెళ్ళారు. శత్రువులతో పోరాటానికి అని చెప్పేసి వెళ్తూ వచ్చారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే ఈ దావీదు ఉన్న పట్టణాన్ని శిక్షిస్తూ వచ్చింది. దావీదును అతని దిగులు 3వ దినమందు శిక్షలకు వచ్చింది. అంతగా అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదగా శిక్షకు మీద పడి కొట్టి దానిని పగలబెట్టి గనులనేమి అలుపులనేమి అందులో ఉన్న ఆడవారి అందరినీ స్థిరపరుచుకొని సంతత వారిని తీసుకొని పోయి దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది పాల్చబడి ఉంటాయి. తమ భార్యలు కుమార్తెలు చెరలోని వెళ్ళిపోబడి చేసి ఇక తెచ్చినంత శక్తి లేకపోయినంత దగ్గరగా వేసుకుని ఇజ్రాయేలీ కాలంగా అహేలోయము కర్మేనీయుడైన నాబాలు భార్య అయిన అబీగయు అని దావీదు ఇద్దరు భార్యలను చెరలోని తీసుకుపోబడగా ఇంటి దావీదు మిక్కిలి దుఃఖపడను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి వీళ్ళందరికీ ప్రాణము ఇచ్చినందున రాళ్ళు ఇది దావీదుని చంపుడు మొదలని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోలేదు. హల్లెలూయా. తీసుకున్న ప్రభుత్వ ఒక పక్కన తన భార్యలను తన పిల్లలను పట్టుకుపోయారని ఏడుస్తూ ఉన్నారు. అదే సమయంలో మిగిలిన వారు ఈ దావీదు వల్ల ఈ విధంగా జరుగుతూ వచ్చినట్టు మా కుమార్తె తరలిపోబడుతూ వచ్చారని వారి రాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడుతూ వచ్చారని అటువంటి సమయంలో అప్పుడైన దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే అక్కడ మనం చూసినప్పుడు బాధించే వారిని ఎంతగా ఉన్నారంటే విస్తారంగా ఉన్నారు, బాధ తెలిసి ఉన్నారు. ఈ దావీదుకి దేవుని వలన ఏమీ దొరకదు, ఏ రక్షణ దొరకదు
అని అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినను దేవుని యొక్క లేఖనాలను మనం చూస్తే ఆ భక్తుల యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే విశ్వాసముతో పోరాడే జీవితంగా ఉన్నటువంటి కలుగుతా. ఆ విశ్వాసపు జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందని చూస్తే ఇక్కడ తరువాత దావీదు ఎప్పుడు తమ్మని యాజకుడైన అహీమెలెకుడు కుమారుడైన అభ్యాసారుకు చెప్పగా అభ్యాసారు ఎప్పుడు దావీదును తీసుకుని వచ్చారు. నేను ఈ దండలు తరిమిన ఎడల దాన్ని కలుపుకుంటున్నా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా యెహోవా కరువులో నిశ్చయముగా నీవు వారికి కలుసుకొని తప్పగా నీవు వారందరినీ రక్షించుకొని అని సెలవిచ్చను. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే మనకున్న సైన్యాన్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చు. దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్న వ్యక్తికి దేవుడు ప్రేమను సెలవిస్తూ ఉన్నాడు. కరువు నిశ్చయముగా నీవు వారిని పట్టుకుంటావు, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దర్శించుకుందు అని సెలవిచ్చను అనేది. ఏదైతే పోయిందనుకుంటాడో అందరినీ దర్శించు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు ధైర్యంగా? దేవుని దగ్గరికి. దేవుని బట్టి ధైర్యం తెచ్చు. ఈ శక్తి సారవేక నాకు బలం వస్తాను, నా దేవుని సహాయం అని దేవుని దగ్గరికి దేవుని సహాయం చేస్తుంది. కోరుకుంటున్న భక్తుల జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది అంటే దేవుడు సెలవిస్తూ ఉంటాడు. నిశ్చయంగా కరువు వారు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకుంటాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే భక్తుడు పలుకుతూ వచ్చాడు విశ్వాసంతో. ఏమని పలికాడు? నీవే నా ఛేదము, నీవే నా అతిశయాస్పదము, నీవే నా తల ఎత్తువాడము. ఆయన పలికిన మాటలు ఇప్పుడు జీవితంలో నెరవేర్చాడు దేవుడు లేదా? పలికిన మాట్లాడాలి. దేవుని దగ్గరికి వెళ్తే నాకేం వచ్చింది, నాకేం లాభం ఉందని నువ్వు పలికేవని, నీ పలుకులు నేనేం చేస్తూ ఉన్నాను. దావీదేమని మనకేదు విస్తారంగా బాధ పెడుతున్నా దేవుని వల్ల ఇతనికి ఎటువంటి రక్త దొరకలు ఎదురు పని అయిపోయింది సార్ అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనే నా చేదము, ఆయనే నా అతిశయాస్పదము, ఆయనే నా తల ఎత్తే దేవుడు అని పలికి ఆయన పలుకుని విశ్వాసపు మాటలే ఆయన జీవితానికి ఏం చేస్తూ వచ్చిందంటే నేను చేస్తూ వచ్చినట్టుగా పరిస్థితి లేఖనంలో చదువుతాం. చూసినప్పుడు అదే అధ్యాయము చదువుతున్నాను. 23వ అధ్యాయం. నీ నోట ధైర్యపు మాటలు పలుకుతూ ఉన్నావా? నీ నోట అధైర్యపు మాటలు, కృంగిపోయే మాటలు నీ నోటి పక్కన, ధైర్యం ఇచ్చే మాటలు నోట. ధైర్యంతో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న వ్యక్తి అంట ఏది అసలు అక్కడ దావీదు సమస్తమును రక్షించుకున్నాడు అనేది క్రీస్తు చేస్తున్న ప్రపంచక రాయబడుతూ మాట్లాడుతున్నారు. ఇక్కడికి దేవుడు మార్గాన్ని చూపించిన ఉదాహరణ కూడా చదివేసి 13వ వచనం నుంచి దావీదు నీవు అంటే ఇక్కడ అమాలేకుడు దోచుకుని వెళ్ళిపోతున్న వారిలో నుంచి ఒక వ్యక్తి అక్కడ మిగిలిపోతూ వచ్చాడు. ఆ మిగిలిపోయిన వ్యక్తి తనకు దొరకటం మార్గం చూపించిన జరుగుతూ వచ్చింది. 13వ వచనం నుంచి దావీదు నీవు ఏదైతే పోవడం ఎక్కడ నుంచి వాళ్ళు అడిగిన ఐదుగా ఇచ్చి అమాలేకుడు జన్మమున నేను ఆయన మేము దండెత్తి పేరేసిన దక్షిణ దేశములకు యోగా దేశములకు కాలేజీ దక్షిణ దేశములకు వచ్చి వాటిని దోచుకొని చిత్తంలో శాంతి అని చెప్పను వెళ్ళి అని పంపించాడు.
పంపించిన దేవుడు మార్గం చూపిస్తోంది. ఎంతో వెళ్తూ ఉండగానే ఒక వ్యక్తి దొరికాడు. అతడి కాయిలో పడి నేర్పించి అక్కడ ఉన్నాడని అతడు చెప్తున్నాడు సంగతి. నేను 3 దినాల కిందట వచ్చి పట్టణాన్ని కాల్చి, అయితే నేను కాయిలో పడిన దాన్ని బట్టి ఆ యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన తల ఎత్తేది దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే మనం అనుకుంటాం బంగారం చేసి దొరికినట్టుగా ఇక్కడ ఆయనకి ఏం దొరుకుతూ వచ్చింది అంటే ఆయన అడుగులు తిరుగుగా వేయించేటట్లుగా ఆయన చక్కగా నడవగలిగేటట్లుగా మార్గము దొరుకుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మేము దండెత్తి ఈ ప్రాంతాల మీదకి వచ్చాము, అప్పుడు పనిచేస్తే చూస్తే ఆ దండును కలుసుకొచ్చేటండి నాకు సేవ చూపుడుగా అని దావీదు వాళ్ళని అడుగుగా వాడు నేను నిన్ను చంపనని ఈ యజమానుని వచ్చి చేయదని దేవుని బట్టి నాకు ప్రమాణము చేశాడన్నా ఆ దండును కలుసుకున్నట్టు చూసేదను అని చెప్తూ నువ్వు నాకు త్రోవ చూపిస్తావా, ఆ వచ్చిన దండు ఎత్తిపోయిందో చూపిస్తావంటే నువ్వు నాకు సమానం, నేను నిన్ను చంపను. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ వ్యక్తిని పోయే వాళ్ళలో ఒక వ్యక్తి అయితే నేను నన్ను చంపనని తిరిగి నా యజమాని చేసి అప్పగించినని నాకు ప్రమాణం చేస్తే నేను చూస్తారని 16 తర్వాత వాడు దగ్గరకు దావీదును నడిపిస్తగా ఫిలిష్తీయుల దేశంలో యూదా దేశంలో నుండి తాము ఎత్తుకొన్న సొమ్ముతో తులసి వారు ఆ ప్రదేశం అంతటా చెదరి అన్నపానం ఇచ్చికొడుతూ ఆటపాటలు కలుపుతుండేవి. దావీదు సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేస్తుండగా ఇంటిల మీద ఎత్తి పారిపోయిన 400 మంది రవ్వనులు తప్ప సత్యించుకొనిన వాడు ఒకడునో లేకపోయాను. ఈనాడు దావీదు అమానికులు చూసుకుని పోయి దానంతటిని తిరిగి తెచ్చుకొనను, మరియు అతడు తన ఇద్దరు భార్యలు రక్షించను. హల్లెలూయా. దావీదుకి ఏం దొరకదు, దేవుని వల్ల దావీదుకి ఏం దొరకదు. మనం చూసాను దేవుని నమ్ముకున్నారంట, దేవుణ్ణి ఆశ్రయించారంట, దేవుని వల్ల వీరికి ఏం దొరికింది? ఏం దొరకదంట. అయితే దావీదుకి ఏం దొరికింది? మార్గం దొరికింది. దావీదుకి ఏం దొరికింది? చక్కనైన మార్గం, సులువైన మార్గం దొరికింది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మార్గం వెంట వెళుతూ ఏం జరిగిస్తూ వచ్చినట్టు ఆయనే చేయడముగా ఉంది. ఆ అమాయకులను హతము చేసి వారు దోసిపోయే దానంతటి కూడా తిరిగి తెచ్చిపోతారు, వారిని రక్షించుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రజలేమంటున్నారు? ఈ దావీదుకు రక్షణ దొరకదు, ఈ దావీదుకు ఏమీ దొరకదు. మనం చూసాను దేవుణ్ణి నమ్ముకుంటే నీకేం కలిగి, దేవుణ్ణి నమ్ముకుంటే నీకేం దొరికింది అని మనం అనొచ్చు. దేవుణ్ణి నమ్ముకుంటే సర్వము దొరికింది. దేవునికి మహిమ కలుగునగా. అని విశ్వాసము ద్వారా కార్యము చూసేవారంగా ఉంది. నమ్ముకున్నామని పేరు చేసుకుని అవిశ్వాసం మరణం విడిచిపెట్టి అవిశ్వాసకి వెళ్ళిపోతారు. నమ్ముకున్నామని పేరు చేసుకుని విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటాడు కనుక దావీదు సమస్తమును తిరిగి తెచ్చుకున్నాడు. అని ప్రేమమైన జాతిగల ప్రేమతో మనల్ని బలపరుస్తానికి కనిపిస్తుంది. ఈ తెచ్చుకున్న దాన్ని బట్టి భక్తుడు ఏమంటూ ఉన్నాడు చూడండి ఒకసారి. మరియు దావీదు అమాలేకుల గొర్రెల నుంచి గొడ్ల నుంచి పట్టుకొని వీరు దావీదులకు దోపుకోమని జనులు మిగిలిన తమ సొంత పట్టులు ముందుగా వీటిని తోడివి అలసటి చేత దావీదును వెంబడి లేక ఎత్తేడు వాగు దగ్గర నిలిచి ఆ 200 మంది యొక్కకు దావీదు పోగా వారు దావీదును అతని యొక్క ఉన్న జనులను ఎదుర్కొనటం బయలుదేరి వచ్చింది. దావీదు ఈ జనులకు వచ్చి వారిని యోగక్షేమం అడగట దావీదులు ఇప్పుడు ఏం కనపడుతుంది? అలసిపోయిన వారిని యోగక్షేమాలు అడిగి
వారిని ధైర్యపరుస్తూ దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ ఖడ్గంగా మనం ధరించుకుని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ ఖడ్గంగా ధరించుకొని వారు ఏం చేస్తూ ఉంటారంటే అలసిపోతూ సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. అటువంటి వారిని ఇప్పుడు ఏమంటున్నారు దావీదు? వారి యొక్క యోగక్షేమాలు వారిని ధైర్యపరుస్తున్నారు, వారిని బలపరుస్తూ దేవునికి మహిమ కనుగొనగా క్రీస్తు యేసునందున చేత ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? మంచి దేవుడు ఆయన, మహిమ కలిగినది. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? వారు అలసిపోయి ఉన్నారు కదా, వారిని అక్కడ జావనీయండి అనుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే దావీదులు ఇప్పుడు ఎవరు కనపడుతూ ఉన్నారు? కరుణ కలిగిన యేసయ్య కనపడతారు, కరుణ కలిగిన యేసయ్య కనపడతారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు దేవుణ్ణి ధరించుకుంటూ అంటే దేవుని ధరించుకోవటం అంటే దేవుని యొక్క వాక్యం, దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకుంటూ, సర్వాంగ కవచం అంటే వేరొకటి ఏం కాదు, వాక్యాన్ని మనం ధరించుకుంటూ ఆ వాక్యాన్ని మన జీవితంలో నుంచి కనబర్చే వారిగా ఇక్కడ దావీదు చేస్తుంది కదా. దావీదులు ఏం కనపడుతుంది? అలసిన వారి దగ్గరికి వారి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకోండి. అంతకుముందు ఆ 3 దినాల ముందు యుద్ధానికి వెళ్ళి అలసిపోయి వచ్చారు. తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర పరిస్థితులు ఈ విధంగా అయితే మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలని వీళ్ళు కొంతమంది అలిచారు. ఈ మధ్యాహ్న సమయంలో అలవనీయని దేవుడిగా, సమస్యలని దేవుడిగా ఆయన మనకు సహాయం చేస్తూ చేస్తోంది. క్రీస్తు యేసునందున కృప చేత ధన్యులం కావాలి, మేలు పొంద తృప్తి పడ. ఆ విధంగా మేలు పొంది ధన్యులు మాట తృప్తి పడటానికి దేవుడికి జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత మాటలు 2వ వచనం. ఎన్నో మనలను కాపాడి అనంతకి వచ్చింది మనకు దయచేసిన దాన్ని సామాన్య ఇచ్చిన వారి భాగం అని అందరూ తమకుగానే ఆశించుకుంటే కదా. కావున నాకు దేవుని కృప చేత మనల్ని బలపరుస్తూ దేవుని యొక్క కృపయందు మనం నిలవటానికి జ్ఞాపకం చేసుకున్నారు. ప్రజలు ఏమంటూ ఉన్నారంట, వాళ్ళ పేరుతో పెడుతున్నారు దుర్మార్గులను, పనికి మారిన వారిను సలహా ఇస్తారు. ఏమని సలహా ఇస్తూ ఉన్నారంటే, వారు మనతో పాటు యుద్ధానికి రాలేదు కాబట్టి వారికి ఏం చేయాలి? వారి భార్యలను వారి పిల్లలు ఇచ్చేసి మన తెచ్చే సొమ్ములో వారికేమి భాగం ఇవ్వద్దు అని అంటూ ఉన్నారు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు? యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంతో సామాను దగ్గర నిలిచిన వాడికి కూడా అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు? దావీదులో దేవుణ్ణి మనం చూడటానికి, దేవుని క్రియను మనం చూడటానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘమ క్రీస్తు యేసునందున కృప చేత ధన్యులంగా ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ, మనం ఇంట్లో ఉండి దేవుని సహాయం కోరుతూ, దేవుని కృప చేత దేవుని మాటలు వినటానికి, ఆ దేవుని యొక్క సత్యాన్ని ఆలోచించడానికి తెరువు వచ్చే తిరలక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ భాగం పని చేస్తూ ఉన్న వారి భాగం క్రీస్తు యొక్క ఘనమైన నామములో ఆయన చేస్తున్న క్రియ ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే సమానమవుతుంది. మనం వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? వాళ్ళు ఏమైనా ప్రార్థనకు వస్తూ ఉన్నారా అని మనం అనుకోవచ్చు. ప్రభు యొక్క వాక్యం అంటున్నది, దావీదులు ఏం కనపడుతుందంటే సుగుణములు కనపడతాయి.
ఈ దావీదు చెప్తూ ఉన్నాడు. పనికిమాలిన వారు చెప్తూ ఉన్నారు, దుర్మార్గులు పనికిమాలిన వారు చెప్తూ ఉన్నారు. అయ్యో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని వాళ్ళకి ఇచ్చేసి, ఎందుకంటే వారు మనతో పాటు రాలేదు కనుక వారికి ఇచ్చేసి మిగిలిన దోపుతం అంతా మనమే పని చేసుకుంటాం అంటూ ఉంది. ఒకవేళ వీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళారు, ఆ సామాన్ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు అట్టుకోవడానికి ఈ సామాన్ ఎవరైనా తీసుకుంటారు. దేవుని యొక్క లేఖనాల్లో గమనించవలసిన భక్తుడు పలికిన మాటలు ఎంతో విలువైన. నీవు నాకు చేయడము, నీవు నా ఆతిథ్యాస్పదము, నీవు నాకు నా తల ఎత్తేవాడవు. ఎందుకన్నాడు ఈ మాట? దావీదు తల ఎత్తితే దావీదు నోట నుంచి ఎటువంటి మాటలు పలికిస్తున్న దేవుడు విలువైన మాటలు పలికి దేవునికి మహిమ కలిగింది. తల ఎత్తడం అంటే మనం అనుకుంటాం, దేవుని యొక్క లేఖనాలని మనం వింటూ ఉంటాం. ఆ లేఖనాల ప్రకారం నేను జీవించబడితే, ఆ లేఖనాల ప్రకారం నేను ఉన్నట్టుగా ఉండి ఒకసారి నేను గొప్పగా అయిపోతే నా తల ఎత్తువాడు దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడు తల ఎత్తబడుతుంది? సక్రియ చేసే దుర్మార్గులు పనికిమాలిన వారి క్రియ వస్తుంది. సక్రియ చెడ్డ క్రియ సక్రియ చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తల ఎత్తుతూ దేవుని యొక్క వాక్యాన్ని మన నడవడిలో, దేవుని యొక్క వాక్యాన్ని మన క్రియలో, మన ఆలోచనలో ఏ విధంగా అన్వయించుకుని ఏ రీతిగా దేవుని కొరకు చేస్తానో నాకు మంచి దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయనే పూజించి ఆయనే సేవించినట్లుగా ఆయన తన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. తన యొక్క ఉపదేశానుసారంగా మనం నిర్మూలమైన మనశాస్త్రి కలిగి బ్రతకటానికి ఆ ఉపదేశాన్ని ప్రేమతో మనకు బోధించి మనల్ని బలపరుస్తాం. ఆ బలపరిచే దేవునికి మనం ఏం చేయాలి? సాగిలపడాలి. ఆ దేవుని వల్ల మనకేం దొరకదు అని బెదిరిస్తూ ఉంటారు, అనేవారు అంటూ ఉంటారు. నువ్వు దేవుని నామాన్ని మహిమపరుచు, దేవుని బట్టి తెచ్చుకున్న ధైర్యమే నేను చేస్తూ ఉందంటే నీ తల ఎత్తుతూ దేవుని బట్టి ఆ ధైర్యం తెచ్చుకోకపోతే ఆ తలగాక తీసుకోబడి కలిగించుకునే వారిగా కాదు, తల ఎత్తుతూ ఉన్నారు. ప్రేమ కలిగిన దేవుని దగ్గర మనం బ్రతకాల్సి ఆయన పలికిన మాటలు ఎంత విలువైన మాటలు. ఆ విలువైన మాటల ద్వారా ఏం చూస్తూ ఉన్నాడో, ఏం జరుగుతూ ఉందో పరిస్థితిని మనం అనుకుంటున్నాం. దేవుడి సన్నిధికి వెళ్ళిన నాకు అనారోగ్యము అని అనుకో, అనారోగ్యం ఏం చేసి నిన్ను పట్టి పీడిస్తున్నాడు. దేవుని సన్నిధికి వెళితే దేవుని మాటలే నాకు ఆరోగ్యం ఇచ్చింది, నాకు శక్తి ఇచ్చింది, దేవుని మాట నన్ను ధైర్యపడుతుంది అని అనుకుంటూ ఉంటే ఆ మాట నీకేం చేస్తుంది? నిజంగా శక్తిని, నిజంగా బలముని దేవునికి మహించాలి. ప్రేమ కలిగిన దేవుని నోటి మాటలు మన జీవితంలో తన కార్యాభివృద్ధిని కలిగించినగాక ఆమె మంచి దేవుడు మహిమ కలిగిన చెప్తూ ఉన్నాడు. చెప్పిన ఈ మాటలు బట్టి ప్రభు మన వెనుకల్లో ఆయన చేసే కార్యాలని ఆయన జరిగించడానికి మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన చేసే కార్యాలని మనం జరిగించడానికి మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు దేని చేసేదైతే ఇక్కడ ఇదేం చేస్తూ వచ్చారట. దావీదు చెప్పిన మాటలు బట్టి 24వ వచనంలో మీరు చెప్పినది ఒకరు ఎవరు ఒప్పుకొనరు, మీరు చెప్పేది ఎవరు ఒప్పుకోరు. యుద్ధంలోకి పోయిన వాడి భాగంలో సామాన్యత ఇచ్చిన వాడి భాగం అంతే అని వాడుక మాట. అందరూ సమానముగానే పాలు పొందుతుందరు కదా. కావున నా నుండి నాటి 2 నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించను అని విశ్వాసముతో దేవుని మాట ఆలకిస్తున్న మన జీవితాలు అదేం చేస్తూ ఉన్నారు? దూరా నుండి ఆలకిస్తుంది, సమీప నుండి ఆలకిస్తుంది. ఆయన మాట ఆయన కలగిస్తూ ఉన్నారు, ఆయన మాట ఆయన ప్రకటింపజేస్తూ ఉన్నప్పుడు
దేవుని మాటను వింటున్న నీవు విశ్వాసం ఉంచితే ఇక్కడ కూర్చున్న బిడ్డకంతో అక్కడ కూర్చుని వాళ్ళకి ఇచ్చిన నీకు పడా అని చెప్పారు. విశ్వాసం లేదనుకో, విశ్వాసం లేదనుకో ఫలం పొందుతాము పొందాం. ప్రేమగలిగిన దేవుని యొక్క కృపను మనం అనుభవించాలని చెప్పి, అందుకే దేవుని యొక్క వాక్యమని మనము కుడికైనను ఎడమకైనను ప్రతిని పోకుండా కాపాడేది ఆయన మాట. ఆ మాటల చేత మనం ధైర్యపరుస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆ మాటల చేత మనల్ని బలపరుస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయములో ప్రజలందరూ ఈ విధంగా పలుకుతూ వచ్చారంట. పలికినప్పుడు భక్తుడు అన్నాడు, యెహోవా నీవే నా కేడముగాను, నీవే నా అత్యాస్పదంగాను, నా తల ఎత్తి వాడంగాను ఉన్నావు. మీదకి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను అందుకొని నిద్రపోయి మేలుకుంటును. 10,000 మంది తండ్రికి నా వైపుకి వచ్చి మోహరించను, నేను భయపడను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసి మంచి దేవుడు ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టంటే, ఆయన దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, దేవుని ఏకదృష్టితో దేవుని వైపు చూస్తూ ఆయన ఎప్పుడు కూడా ఉన్నతుడు, ఆయన ఎప్పుడు కూడా సర్వశక్తివంతుడు, ఆయన ఎప్పుడు కూడా మారని దేవుడు, మరువని దేవుడు అని ఏకదృష్టితో దేవుని పిల్లలంగా దేవుని ఇంటికి వచ్చిన మన జీవితాల్లో ఏకదృష్టి లేని కారణంగా అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. ఏకదృష్టి లేని కారణాన అయోగ్యతను తెచ్చుకుంటూ ఉన్నాం. ఏకదృష్టి లేని కారణాన కార్యాన్ని చూడలేని పరిస్థితి. దావీదు జీవితంలో ఏకదృశ్యం ఏకదృశ్యం క్రీస్తు యేసునందు కృప చేత ఆ ఏకదృష్టితో ఏం చూస్తున్నాడంటే దేవుని యొక్క సుగుణాలను చూస్తూ, దేవుని యొక్క మంచితనాన్ని చూస్తూ, దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తుంది. 10,000 మందికి తన మీదకి వచ్చిన దండెక్కి వచ్చిన నా దేవుడు ఉన్నాడు. ఆయన అతిశయాస్పదము ఏకదృష్టి. మనల్ని ఎవరన్నా ఒక్క మాట అన్నారనుకో, మన దృష్టి రాస్తే 10 రకాలుగా జరిగిపోయింది. ఆ వ్యక్తికి చెబుతాం, ఈ వ్యక్తికి చెబుతాం, ఆ వ్యక్తికి చెబుతాం, 10 రకాలుగా జరిగిపోయింది. తిరగనివ్వకోకుండా, కుడికి గాని ఎడమకు గాని తిరగనివ్వకోకుండా దేవుడు మన స్థిరపరుస్తారని చెప్తాం. తిరిగిపోయే దృష్టి ఏం చేసింది? కొంత దేవుని మీద వచ్చింది, కొంత మనుషుల మీద. కొంత దేవుని మీద వచ్చింది, కొంత మనుషుల మీద. ఆ తిరిగిపోయే దృష్టి నుంచి విడుదల కలిగించడానికి చెప్తుంది. దావీదు కొండల్లో ఉన్న ఏకదృష్టి, రాడాంధకారపు నోరులు చేసిన ఏకదృష్టి, శత్రువు తెరవతున్న ఏకదృష్టి, బాణాలు తన మీదకి గురి పెట్టిన ఏకదృష్టి. ఈరోజు మన జీవితాన్ని ధైర్యపరచడానికి కలిగించి తీసుకువచ్చినందుకు మనం నిందించిన, మనల్ని అపోషిస్తూ ఉన్నా, మనల్ని హేళన చేస్తూ ఉన్నా ఎవరన్నారు మనకు? నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం, నీవు ఉన్నావు నాకు. మిమ్మల్ని చూసి, అవమానాన్ని చూసి కృంగిపోతూ దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు చేతగానే వచ్చింది, చేతగా మళ్ళా చెప్తుంది. ఏకదృష్టి మనం కలిగి బ్రతకడానికి, ఏకాత్మ మనం నడిపిస్తుంది, ఏకదృష్టితో మనం దేవుని వైపు తిప్పి దేవుని నామాన్ని గణపరిచి మనం బ్రతుకుంటే మన కొరకు ఆయన రాత్రి లేదంటే ఎంతో ఎంతో విస్తారమైన నేను రాసిపెట్టి దేవుని యొక్క సత్య సువార్తను మన జీవితానికి అన్వయించి ఈ సత్య సువార్త ద్వారా బాగుగా బ్రతకడానికి కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం
కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనం 6-7 వచనాలు ఇంతలో మధ్యాహ్నం నుండి పాటించే యోగం నీ బలపడి నీ కష్ట జరిగినప్పుడు హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా? దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన సెలవిస్తుంది. ఆయన సర్వశక్తివంతుడు, మహోన్నతుని కాదు నేర్పించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించడు. ఈ సర్వశక్తి నీడను విశ్రమించే వాడికి పగటి వేళ ఏం జరుగుతుందట? చీకట్లో సంచరించిన తెగుల కైనను, మధ్యకాలం వందు పాడు చేయి రోగముల కైనను నీవు భయపడకోకుండా ఉండు. రాత్రి వేళ కలుగు భయముల కైనను, పగటి వేళ ఎదురు బాణముల కైనను నువ్వు భయపడక ఉండు. తర్వాత నీ కట్టలు 1000 మంది పనులను, నీ సిరి కట్టలు 10,000 మంది కూలీలను అపాయముల యొద్దకు రాదు. మంచి దేవుడు, మహిమ కలిగినది చెప్తూ ఉన్నా. మన పక్కన కూలిపోతూ ఉన్నా, పడిపోతూ ఉన్నా, పెరిగిపోతూ ఉన్నా. ఈ దావీదు భక్తుల యొక్క జీవితంలో చూస్తే నిజమే, ఎంత కష్టపడి నేనెళ్ళి యుద్ధం చేశాను, నేనెళ్ళి పోరాటం చేశాను, దేవుని దగ్గర విచారణ చేసింది కూడా నేనే అనుకున్నాడు. అంటే నేను నశించిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? దుర్మార్గులతో సహవాసం చేయుట, పనికి మారిన వారితో సహవాసం చేయుట, తను తాను కాపాడుకుంటూ వారికి బుద్ధి చెప్తాను. తను తాను కాపాడుకుంటూ వారికి బుద్ధి చెప్తాను. మహిమోన్నతుడైన దేవుడు మన జీవితాన్ని కాపాడటానికి చెప్తాడు. ఆయన మనల్ని కుడికైన ఎడమకైన తొట్టుని పోకుండా ఎప్పటిదాకా కాపాడే దేవుడు, సదాకాలము కాపాడేది, సదాకాలం కాపాడు. ఆ సదాకాలం కాపాడే దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు దావీదు పక్కన ఎవరున్నారు? దుర్మార్గుల గుంపులు. దావీదు పక్కన ఎవరున్నారు? పనికి మారిన వారి గుంపులు. వీళ్ళేమవుతూ ఉన్నారంటే వారి పిల్లల్ని, వారి భార్యని వాళ్ళకి ఇచ్చారు. శక్తి డబ్బుతో మాత్రం మనమే తీసుకుందాం. నీ కుడి పక్కన పనికిమాలిన గుంపు ఉన్నాయి, నీ ఎడమ పక్కన దుర్మార్గపు గుంపు ఉన్నాయి. నిన్ను కాపాడి నడిపించే దేవుడు నీకున్నాడు అని నువ్వు నమ్మి, ఆ నమ్మిన దేవుడే నిన్నేం చేస్తాడు? దుర్మార్గపు గుంపులో ఉన్నాయి, పనికిమాలిన గుంపులో ఉన్నాయి. నీ మనసుకు ఏం కలిగేస్తాడు? ఏకదృష్టి కలిగేస్తాడు. ఇప్పుడు దావీదుకి ఏకదృష్టి ఎక్కడొచ్చింది? మంచి వారి మధ్యలో వచ్చిందా, చెడ్డవారి మధ్యలో వచ్చింది? లోకంలో ఉండం కదా, ఇవన్నీ మనకు ఎట్లా కుదురుతుంది? చెప్తూ ఉంటారు, వినియోగించూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. లోకంలో ఉండం కదా, ఇవన్నీ మనకు ఎట్లా కుదురుతుంది అంటే దావీదు ఎవరి మధ్య ఉన్నాడు? దుర్మార్గుల మధ్య. ఎవరి మధ్య ఉన్నాడు? పనికిమాలిన ప్రజలు, పనికిమాలిన సలహాలు ఇచ్చే ప్రజలు. అయినను తాను దేవునికి అప్పగించి కాపాడుకుంటూ అనేకులకు మాదిరిగా అక్కడ బ్రతికినట్టు మనం చూస్తాం. రోజు మన జీవితాన్ని కాపాడి నడిపించే దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని సర్వాంగ కవచముగా ధరించుకుని నువ్వు కాపాడబడటానికి అనేకులకి మాదిరిగా జీవించే వ్యక్తిగా మనము ఎందుకు ఏంటది నిమ్మకాయ రసం నుంచి నీళ్లు కలిపినట్లుగా ఆ రెండు ఏమైపోతాయి? ఏకమైపోయినప్పుడు దాని రుచి ఏంటి? పులుపు. దేవుని యొక్క వాక్యం అంటుంది పులిసింది ఏదన్నా నీలో ఉందేమో, ఉండదు అంటున్నా. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నిమ్మకాయలు తెచ్చి నీళ్ళలో లేక నీళ్లు తీసుకొని నిమ్మకాయలో పోసి, నిమ్మకాయ రసంలో పోసి, ఈ రెండు కూడా ఏమవుతుంది? ఉండగానే మాట. అని ఇక్కడ దావీదు ఆ పులుపులోకి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటాం, దేవుని యొక్క నేర్చుకున్న సెలవిస్తూ ఉంటాం. జాగ్రత్త,
జాగ్రత్త. పులిసిన పిండి నీలో ఉంటదేమో, జాగ్రత్త. పులిసిన ఏదన్నా కొంచెం ఉంటా, అదేం చేస్తుంది? ముద్దంతటిని చెడగొట్టేస్తుంది. పులిసింది కొంచెం ఉన్న ముద్దంతటిని చెడగొట్టు. కనుక పులిసిన పిండి లేకుండా జాగ్రత్తగా చూసుకో. పరిస్థితులు పులిసిన నీలో ఉండడానికి జాగ్రత్తగా చూసుకో. మళ్ళా చూస్తున్నాడు పరిస్థితులు అని ఎందుకన్నాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నా. దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉండి ఏం చేస్తూ ఉన్నారు? నన్ను అనుసరించలేని వాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు దుర్మార్గులున్న స్థలములో ఉన్నాడు, పనికి మాన్యతగా ఇచ్చే స్థలములో ఆయన ఉన్నాడు. పురుషుల కింద దావీదులో ఉందంటే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏక దృష్టి తనకు అనుగ్రహించి ఏక దృష్టి చేత ఆయన కాపాడుకుంటూ జనులకు కూడా కాపుదాన్ని, జనులకు కూడా మేలు జరిగేటట్టు చేసి, జనులకు కూడా బుద్ధి కలిగేటట్టు చేసి ఈరోజు మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్న దేవుడు. ఒకవేళ దీని పక్కన 1000 మంది పడినా 10,000 మంది పడినా వారిని చూసి అపాయం ఏదో నా దగ్గరకు వచ్చింది, భయపడ. నువ్వు సర్వశక్తి మేడను విశ్రమించవచ్చు. నిన్ను నీవు ధైర్యం తెచ్చుకుని నిన్ను నీవు దేవునికి అప్పగించుకుని జాగ్రత్త కలిగి నడుచుకోవడానికి జ్ఞాపకం చేస్తుంది. పరిస్థితులంతా వారు చారని ఎరువులు అని వారు ప్రవేశించారు అని లేఖనంలో రాయబడుతుంది. ఎందుకన్నాడు ఈ మాట మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. వినే మనము వాక్యాన్ని వెంబడించలేక మనము చేరక మరొకరు చేరలేక వాక్యాన్ని వెంబడించే దావీదు ఇదంతా కూడా వాళ్ళ సామాన్య దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా వద్దు. వాక్యాన్ని వెంబడించాడు కాబట్టి భాగం ఇవ్వాలి. చేరేది అట్లా, తెచ్చుకునేది అట్లా తెచ్చుకున్నా. చేరేది సత్యాన్ని బట్టి, తెచ్చుకునేది కూడా సత్యాన్ని బట్టి. సత్యాన్ని మనం అనుసరించాలి. చారనివ్వకోకుండా ఉండకూడదు. దావీదు సత్యాన్ని అనుసరించాడు, అసత్యాన్ని అనుసరిస్తున్నాడు. సత్యాన్ని అనుసరిస్తాడు. యుద్ధానికి ముందు మనమే జయించింది మనమే. అయినను మనతో పాటు వారు నేరసించి ఆగిపోయారు. సామాన్య దగ్గర యుద్ధంలోకి వచ్చిన వాడికి ఎంతో సామాన్య దగ్గర ఉన్న వాడికి అలా చెప్తున్నారు పరిశుద్ధాత్మ. అయితే మనం యుద్ధం చేయొద్దు, సామాన్య దగ్గర వెళ్ళిపోదామా అని అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు దావీదు. వారు ఎట్లా ఉన్నారంట? అలసిపోయి మనం యుద్ధానికి వద్దు, సామాన్య దగ్గర ఉందామని నీ మనసులో కూడా ఆయన చూస్తాడు. నువ్వు అలసున్నావా, సోమరి అయి ఉన్నావా చూస్తాడా? అలసి ఉన్నావా, సోమరి అయి ఉన్నావా? లేక యుద్ధానికి పోతే ప్రాణం పెట్టవలసి వచ్చింది, ప్రాణాన్ని పోగొట్టుకోవటం ఎందుకు అని నీ మనస్సులో చెడును ఆలోచించి చెడు పక్షాన్ని చేరేవా, నీటి పక్షాన్ని చేరేవా ఆయన చూస్తాడు. చూసిన దేవుడు మన జీవితాన్ని సరిచేసే దేవుడుగా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడే దేవుడు నిరంతర స్తోత్రార్హుడు. ఆయనకు స్థితి గల మహిమలు కనుగొనగాక. కనుక దేవుని యొక్క మంచితనాన్ని మనం కలిగి ఆ మంచితనాన్ని మన హృదయంలో ఉంచుకుని ఆ మంచితనానికి చోటిచ్చి మంచి వారంగా బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఆ మాటలు మన మీద దాన్ని అనుసరిస్తూ ఉంటే మనకు ఏ పేరు కలిగింది? మంచి పేరు కలిగింది. ఇప్పుడు దావీదుని ఏమంటారు ప్రజలందరూ కూడా? దావీదు మంచి
వీళ్ళందరూ పిచ్చి సలహాలు ఇచ్చిగా దావీదు కీర్తి అంతకంతకు వృద్ధి, దావీదు గుడారం అంతకంతకు వృద్ధి. ప్రేమామయుడని యేసయ్య తన రెక్కల నీడలో వాళ్ళ దాచి తన ఉన్నతమైన కృప చేత మన బ్రతికిస్తూ సహాయం చేస్తూ చెప్తుంది. ఈ రోజులో ఆ దేవుడు రక్షించే దేవుడు అని నీ మనసులో ఉంచుకున్నావా? నిజంగా ఆయన నేను రక్షించే దేవుడే, ఆయన నిజంగా ఆయన నేను రక్షించే దేవుడు, నా దేవుడు నా అతిశయాస్పదము, అంటే నేను అతిశయించడానికి కారణము నా దేవుడు అని దేవుడు నీ మనసులో పెట్టుకున్నావా? అతిశయాస్పదంగానే ఆయన నడిపి నా తల ఎత్తువాడు ఆయనే నీ మనసు వేసుకున్నావా? నిజంగా ఆయనే నీ తల ఎత్తే దేవుడు, ఆయన కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు. అయినన్నట్టుగా దేవుని వల్ల ఏమీ దొరకదు అని ఎవరో అంటే దాన్నే కొట్టుకుని మన మనసులో పెట్టుకున్నావా? ఏమీ దొరకదు, ఏమీ దొరకదు. దేవుడు దొరికిన వారికి భాగ్యము దొరికినట్టు, దేవుడు దొరికిన వారికి జీవము దొరికినట్టు, దేవుడు దొరికిన వారికి సంతోషము హృదయానందము దొరికినట్టని పరిస్థితి లేకపోతాను. మరి వాళ్ళన్నాం అది అంటూ ఉంటారు, మనము లోకంలో ఉండాం అంటూ ఉంటారు. జరిగి ఏం దొరుకుద్ది, ఏముంది అక్కడికి వెళ్తే ప్రయోజనం ఏముంది, ఏం దొరుకుద్ది అంటూ ఉంటాం. ఆ మాటలు మనము మన వెనుకల్లో ఉంచుకున్నామా? ఆ మాటలు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఏమి దొరకనట్టు చేస్తూ ఉంటాం. ఆ మాటలు మన వెనుకలో లేకుండా మనము దేవుని మాటలు మన వెనుకల్లో తెచ్చుకున్నామా? ఆ మాట ఏం చేస్తుంది? అన్నింటినీ సంపాదించుకున్నట్టుగా, ఏది పోగొట్టుకోకుండా అన్నింటినీ సంపాదించుకున్నట్టుగా ఆ మాట మనకు సహాయం జరుగుతుంది. కనుక ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఈ వాక్యం ద్వారా నీకు బాగా అర్థమైంది. ఆ స్థితి నుంచి దేవుని లేవనెత్తమన్నాడు. ఏ స్థితిలో ఉన్నావు నాకు బాగా అర్థం. ఆ స్థితి నుంచి దేవుని లేవనెత్తమన్నాడు. అదే స్థితిలో దేవుని యొక్క సత్య సువార్తకు చోటు, ఆ సత్య సువార్త నాలో నుంచి సత్య సువార్తతో దేవుని కొరకు సత్య వార్తల్ని మనం మంచి దేవుడుగా మన మౌన్నతమైన కలిగిన ఆయన సైతికమైన ప్రతిష్టం మనల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రీతి చేస్తూ వచ్చి ఆ బలపరుస్తూ చేసిన గంధైన బలపరుస్తూ అలా ఇచ్చిన వాక్యముతో సాగులు పడుతూ మీ నామాన్ని నమస్కరిస్తూ ఈ వాక్యం ద్వారా నన్ను ధైర్యపడి ఈ వాక్యం ద్వారా నేను పడుతుంది అని దేవుడు నాకు సహాయం చేసేదేగా ఆ రీతిగానే ఇంకా ఈ వాక్యాలు వినడం కలిగినందరూ వారు కొన్ని వాక్యాలు వాక్యముతో స్థిరపడగలిగిస్తుంది, ఈ వాక్యాన్ని నమ్మడం కలిగిస్తుంది. ఈ సహాయం మాట్లాడగలిగిస్తుంది. ఆయన చెప్పడం పొందుకుని ఖండితంగా బ్రతికేస్తుంది, భాగ్యముగా బ్రతికేస్తుంది, సంతోషంతో బ్రతికేటట్టుగా ఆయన కృప అనుగ్రహించాను. ఆ కృప ద్వారా వెలుగుగా దేవుడికి ఆయన కోరుకుంటూ ప్రార్థించాడు. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధానికి వేలాది 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 ఎంతగా బోధించావు ప్రభువానికి స్తోత్రాలు 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 స్తోత్రం అవును తండ్రి దేవా, దావీదు మంచి హృదయం చూపించావు ప్రభువా, నీ హృదయానుసారం చెప్పావు ప్రభువా. నిజమే ప్రభువా, ఎంత మంచి హృదయం కలిగి ఉన్నాడు ప్రభు, నేర్పిస్తున్నావు ప్రభు. అటువంటి హృదయం నాకు మాకు అందరికీ దయచేయి ప్రభు. నిన్న వాళ్ళమే కాదు ప్రభు, అనేక మంది ఉన్నారు ప్రభు, తప్పిపోయిన వారు ప్రభు. అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు, అందరినీ జ్ఞాపకం చేసుకో. మంచి దేవుడు ప్రభు, ఆయనకే అంత మనసు ఉంటే ప్రభు, నీ మనసు ఇంకా గొప్పది ప్రభు.
అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు, అందరినీ జ్ఞాపకం చేసుకో. ఈ జీవిత యాత్రలో అలసిపోయిన వారిని జ్ఞాపకం చేసుకో. ప్రభు ఎడపారకుండా ప్రభు, నువ్వు మంచి దేవుడిగా, నువ్వు వారికి న్యాయం చేసి దేవుడిగా ప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు, నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు. నా తోబుట్టువులు ప్రభు, నా బంధుమిత్రులు ప్రభు, ఎంతో మంది ప్రభు నిన్ను మంచి దేవుడిగా, నువ్వు మంచి దేవుడిగా వారిని జ్ఞాపకం చేసుకో, నువ్వు జ్ఞాపకం చేసుకో. రక్షించు ప్రభు, అందరికీ సమానముగా ప్రభు నువ్వు ఇచ్చే దేవుడికి ప్రభు, ఏది కొదువ కాదు ప్రభు. ఎక్కువ కూర్చుకున్న వాడికి, తక్కువ కూర్చున్న వాడికి, కూర్చుకున్నది సమానము చేసే దేవుడు ప్రభు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు పరిశుద్ధుడ. నీ సుగుణాలను బట్టి ప్రభువా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. మంచి మనసు ప్రభువా, మంచి మనసు ప్రభువా, నీలాంటి మనసు కావాలి ప్రభువా. సహాయం మంచి మనసు యుద్ధం పోరాడాలి ప్రభువు, అందరూ చేరి రావాలి ప్రభువా నీ దగ్గరికి. అందరూ చేరి మేము నిల్చుంటే ప్రభు అనేకులని నిలబెట్టే దేవుడు ప్రభు, మాకు నిలకడ దయచేసి అనేకులకు నిలకడ దయచే ప్రభు. సహాయం చేయి మంచి దేవుడివి ప్రభువ. నీ మంచితనము పోల్చలేము ప్రభువ, నీ దయాగుణమును పోల్చలేము ప్రభువ. గొప్ప దేవుడి యేసయ్య, సుగుణాల సంపన్నుడివి ప్రభువ. నీ సుగుణాలను బట్టే ప్రభువ ఈ భూమి మీద ఉన్న మనుషులను చూడు ప్రభువ, చూడు. అనేకులు చేరి రావాలి ప్రభువ నీ దగ్గరికి, అనేకులు చేరి రావాలి ప్రభువ. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి ప్రభువ. ఈ 200 మందికి చూపించిన కృపను బట్టే ప్రభు అడుగుతున్నాను ప్రభువ. అనేకులు ఉన్నారు ప్రభువ, నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి. అలసిపోయిన జ్ఞాపకం చేసుకో ప్రభువ, సమస్యలిపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువ. నడవలేని పరిస్థితుల్లో ప్రభువ బంధకాలు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువ. విడుదలను దయచేయి, విడుదలను దయచేయి. నీ కృపతో, నీ కృపతో, నీ కృపతో సహాయం చేయి ప్రభువ. నీ కృపతో సహాయం చేయి. నీ కృప గొప్పది ప్రభువ, గొప్పది ప్రభువ. నీ కృప, నీ కృప ప్రభువ, నీ కృప ప్రభువ, నీ కృప ప్రభువ. ఎంతలేని ఎత్తుకి ప్రభువ అందరినీ చేర్చని నీ కృపను బట్టి చేర్చు ప్రభువ. నీ మహిమలోకే చేర్చు ప్రభువ, నీ మహిమలోకే చేర్చు, నీ సన్నిధికే చేర్చు. నీ కృపను బట్టే చేర్చు ప్రభువ, నీ మంచి సుగుణాలను బట్టే చేర్చు ప్రభువ. అందరికి కావాలి ప్రభువ, నీ కృప కావాలి. నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డకి నీ కృప కావాలి. కలిసిపోయినా కూడా నువ్వే కావాలి ప్రభువ. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. ఎందుకు నువ్వు జయించావు ప్రభువ, నీ జయాన్ని బట్టి మాకు కృపను దయచే ప్రభువ. నువ్వు జయించిన నీ జయాన్ని బట్టి కృపను దయచే, నీ దగ్గరికి రాగలిగే కృపను దయచే, దయచే.
నీ కృపలు 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 ఎంత భాగ్యం ప్రభువా, నీ కృప ఎంత భాగ్యమునిచ్చిన దేవా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, మహిమోన్నతుడా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, పరిశుద్ధుడా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, అందరి తలను ఎత్తు వాడ, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, అందరి చేత స్తుతి నందుతున్న దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీ కృపను అందరికి అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, మహిమ నీదే ప్రభువా, ఘనత నీకే ప్రభువా, ఆశ్చర్యముగా లేవనెత్తుతున్న దేవా, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. జాలితో ప్రభువా జాలితో చూసి దేవనెత్తుతున్న దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. పరిశుద్ధ 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 స్థలములో ప్రభువా సిద్ధపరిచిన విధముగా ఏర్పాటు చేసిన విధముగా చేర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. ఆమేన్. దేవుడు తన కృపను ఎందుకంటే దేవుని యొక్క సర్వోన్నతమైన ప్రభావం మహిమకి ఆత్మీయులుగా దేవుని నామాన్ని గణపరచడానికి గొప్ప చేయడానికి ఆయన కృపను అనుగ్రహించి ఆయన నామాన్ని మాత్రమే